గత ప్రభుత్వంలో రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసు విషయంలో ప్రస్తుతము కూటమి ప్రభుత్వము ఒక అడుగు ముందుకు వేసి ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరినీ విచారిస్తూ వీరందరి పైన చట్ట ప్రకారం తగు విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మరి కూటమి ప్రభుత్వం ముందడుగు వేయటం అందరం చూస్తున్నాం. అయితే అదే ప్రభుత్వంలో మా దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్సీ అనంతబాబు అతని భార్య సంపి డోర్ డెలివరీ చేసినటువంటి కేసు విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వము దర్యాప్తును నిమ్మక నీరెత్తినట్లుగా ఒక అడుగు వెనక్కేసి నిదానంగా జరుపుతున్నటువంటి విషయం కూడా మీరు చూడొచ్చు. నేనేమంటానంటే రఘురామకృష్ణంరాజుని ఊరక కస్టోడియల్ టార్చర్ మాత్రమే చేశారు. ఇక్కడ మా వీధి సుబ్రహ్మణ్యం అనేటటువంటి దళితుడిని చంపారు. కాబట్టి మా దళితుడి యొక్క కేసును దర్యాప్తును వేగవంతం చేయాలా, ఈ కేసులో ఉన్నటువంటి ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా అధికారులను మొత్తాన్ని చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకునే విధంగా చేయాలని కూటమి ప్రభుత్వము ఇక్కడ వివక్షత చూపించకుండా మరి రఘురామకృష్ణంరాజు కంటే ముందుగా వీధి సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు జరిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి ముద్దాయిలకు చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.